జనని నీ కాలు ఒకసారి చూపించు. పర్వాలేదు లేకున్నా, అదే తగ్గిపోతుంది. ఇప్పుడు బానే ఉంది, మంట ఏం లేదు. మంట ఉంది లేనిది తర్వాత, ముందు నువ్వు కాలు చూపించు. గుణ ఏ పర్లేదు చూపించు. అరే అయ్యో, కాలు ఇంతలా కందిపోతే ఏం లేదంటావేంటి జనని? గుణ వద్దు, పర్వాలేదు, నాకివ్వు, నేను రాసుకుంటాను. నేను నీ భర్తనే. భార్యలే సేవలు చేయాలని ఎక్కడ రూల్ లేదు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరికొకరు సాయంగా ఉండాలి. లేకపోతే భార్యాభర్తలంటే అర్థమే ఉంది. ఏం పర్లేదు. అసలు అలా ఎలా పడిపోయావు జనని? అదే నాకు అర్థం కావట్లేదు గుణ. ఎవరో టక్కుని నన్ను వెనక నుంచి తోసినట్టు అనిపించింది. అంతే, రెప్పపాటున చెరువులో పడిపోయాను. అంతో ఇంతో చిన్నప్పుడు నేర్చుకున్న ఈత కూడా తెలుసు, కానీ పైకి రావడం చాలా కష్టమైపోయింది. కాళ్ళకేదో మెలిక పట్టినట్టు, కాళ్ళకేదో కట్టి వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. అంతా సర్ప్రైజింగ్గా డిఫరెంట్గా జరిగిపోయింది కూడా. ఏదో మంత్రం వేసినట్టు కనికట్టులా జరిగిపోయింది. అసలు అలా ఎలా జరిగిందనే ఇందాక నుంచి దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. సరేలే, అయిపోయింది కదా, సేఫ్గా బయటపడ్డావు. నిన్ను రక్షించాలని చూసి ధరణి ప్రమాదంలో పడింది. నువ్వు పడి ధరణిని రక్షించినట్టయింది. ఏం జరిగినా మన మంచికే అన్నట్టు ఒక విధంగా మంచే జరిగిందిలే. అదే, అసలు అలా ఎలా జరిగింది, ఎవరు నెట్టారో నాకు అర్థం కావట్లేదు. అంతా కలలా ఏదోలా అనిపిస్తుంది గుణ. జనని, అంతా క్షేమంగానే ఉన్నాం కదా, ఇంక దాని గురించి ఆలోచించడం ఎందుకు? నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏం జరిగిదిరా? ఎందుకు అలా చేస్తున్నావురా? తెలీదా? నీకు కూడా తెలీదు మమ్మీ? ఎగిరి గంతులు ఏమంటావా? అసలు ఏమనుకున్నా, ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదురా. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. అదే కదా మమ్మీ మిస్టరీ. దేవుడి మహిమ అన్నట్టే జరిగిపోయింది. మన టైం బాగోలేదు మమ్మీ. లేకపోతే ఆ జనని చంపాలనుకోవడం ఏంటి, ఆవిడ్ని రక్షించడానికి ధరణి రావడం ఏంటి, అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఆ జననికి అంత బలం రావడం అనేది అసలు మొత్తం మిస్ అయిపోయింది మమ్మీ. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. రావే, బయటికి రా. ఏంటమ్మా, ఏమైంది? మాట్లాడకుండా రా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విను. ఏమోరా,
దానికి అదృష్టరేఖ బలంగా ఉన్నట్టుంది. మనం ఎన్నిసార్లు ప్లాన్లు వేసినా తప్పించుకుంటుంది. దానికి భూమి మీద నూకలు గట్టిగా ఉన్నాయిరా. లేకపోతే అంత కరెక్ట్గా ప్లాన్ చేసినా కూడా ఎంత బాగా తప్పించుకొని బయటకొచ్చింది. నాకైతే మనం వాళ్ళనేం చేయలేమనిపిస్తుంది మమ్మీ. మనం ఓడిపోయినట్టే. ఆమెని చంపలేము, మనం బతకలేము. ఒరేయ్, అలా అనకురా. ఎలాగోలా ఏదో విధంగా దాని మీద పగ తీర్చుకోవాల్సిందే. లేకపోతే ఆ తల్లి కూతుళ్ళు ఏకమవుతారు. వాళ్ళిద్దరూ ఏకమైతే ధరణి నీకు దక్కదు. నీకు దక్కకపోతే మనకు ఏమీ దక్కదురా. ఈసారి పొలంగా దాని తల పగలగొట్టాలరా. ఒకే ఒక్క కేకతో ఆ జనని హరీ అంటూ అనంతలోకాలికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏదైనా ప్లాన్ వేయి మమ్మీ. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చేస్తాను. పదవే, వాళ్ళ సంగతి ఇప్పుడే అటో ఇటో తేల్చి. అమ్మా ఆగు, నువ్వు తొందరపడకో. ఏంటి వాళ్ళంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే తొందరపడద్దంటేంటి? పోయి గుణకు చెప్దామా? అమ్మా నువ్వెందుకు ఆవేశపడతావు? వెయ్యని వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తారో, ఎన్ని దుర్మార్గాలు తలపెడతారో, ఎన్ని ప్లాన్లు వేస్తారో వేయనివ్వు. వెయ్యి గుడ్లు తిన్న రాబందైనా ఒక్క గాలివానకి కొట్టుకుపోయినట్టు మనం దానికన్నా బలమైన ఎత్తు వేద్దాం. ఒక్క దెబ్బకి దాని పాపం పండేలాగా. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం ఎవరికి చెప్పినా, మనం వెళ్ళి అడిగినా మేమేం అలా అనలేదు అని దబాయిస్తారు. గొడవ జరగడం తప్ప వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. మాట్లాడుకున్నది ఆ తల్లి కొడుకులే కదా. మనమేం చెప్తాం? గిట్టక చెప్పామని అంటారు. అలాని వదిలేద్దామంటావా? వదిలేద్దామా? వంకర ఆలోచనలు మళ్ళీ చేయకుండా ఉండేలా గట్టిగా గుణపాఠం చెప్తాం. అది తీసుకున్న బొందలో అదే పడేటట్టు చేద్దాం. ఈసారి వాళ్ళు మనల్ని వదిలించుకోవాలని చూడడం కాదు, వాళ్ళ శని ఈ ఇంటికి వదిలేలా చేద్దాం. నువ్వేం కంగారు పడుకో. వాళ్ళకైనా తెలివితేటలుండేది. ఏ మనం ఆలోచించలేమా? వాళ్ళ ప్లాన్ని మళ్ళీ తిరిగి కొట్టలేమా? నువ్వు పద. అది కాదు, నేను చెప్తున్నాను కదా, పద. అరే కేశవ, నువ్వు ఇవాళ చేసిన పనికి అటు జనని వాళ్ళు ఇటు ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా. వాళ్ళు నీ గొప్పతనం అర్థం చేసుకొని, నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడి అర్థం చేసుకొని చాలా స్పెషల్గా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు. ధరణి ఈసారి మావయ్య నువ్వెంత మంచివాడి మావయ్య, నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను అని నీ మీద ప్రేమ చూపిస్తుంది. నీ మాట కాదనదు. పెళ్ళికి కూడా ఓకే అన్నా అనొచ్చు. రేయ్ కేశవ, ఏంట్రా తాగుబోతు రాస్కెల్? ఏంట్రా నువ్వు చేసిన పని? నా కూతుర్ని ఎందుకురా ఆ జనని గుణాల ఇంటి దగ్గర దించొచ్చావు? నీ మూలంగా అనవసరంగా నీ అక్కని కొట్టాల్సి వచ్చింది. ఎందుకురా ఇలాంటి మొదనష్ట పనులు చేస్తున్నావు? కూల్ బావా, కూల్. ఆవేశపడితే బీపీ పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ప్రాణాలు తీస్తేనే ప్రయోజనం కలిగేలా ఉందిరా నాకు. తీద్దు గాని బావా, ముందు నేను చెప్పేది విను బావా. నీ బీపీని పెంచుకోవద్దని, నీ ఆరోగ్యం చాలా బాగుండాలని చిన్న ట్రైల్ వేశా. టీజర్ వదలాను బావా, అంతే. ఏంట్రా టీజరు ట్రైలరు అంటున్నావు? ప్లీజ్ బావా, కూల్గా ఉండు. ముందు నేను చెప్పేది కాస్త మందు సిప్పు వేస్తూ విను. మొత్తం విన్నాక నచ్చితే ఓకే అని ప్రశాంతంగా వెళ్ళు. నచ్చకపోతే నీ ఇష్టం బావా.
ఆవేశపడి ఆయాసం వచ్చేదాకా తిడతావో కొడతావో చంపుతావో నరుకుతావో నీ ఇష్టం. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇవాళ ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, బతుకమ్మ పేర్చింది, ఎత్తింది, అదే కదా నీ కోపం? నువ్వు స్ట్రిక్ట్గా ఎంతకాలం కాపలా కాస్తావు? ఆ ఇంటికి వెళ్లకుండా అడ్డంగా ఎంతకాలం అని నిలబడతావు? ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు వాళ్ళు దీన్ని బుర్ర తొలుస్తారు. అది వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు అలా ఉంటాయి కదా బావా. ఇవాళ రానంది, రేపు అలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి బావా? ఇవాళ నేను వదలగానే ఇష్టం లేకపోతే వెనక్కి పరిగెత్తుకుంటూ రావాలి కదా. వచ్చిందా? నో, రాలేదు. అంటే ఏంటో నువ్వు ఒకసారి అర్థం చేసుకో బావా. లోపల అంతో ఇంతో నా వాళ్ళు అని ధరణి మనసులో ఉంది. రేపో మాపో మళ్ళీ దుబాయ్ వెళ్తావు. అప్పుడు ఇంకెవరు ఆపుతారు బావా ధరణిని? రేపు జరగబోయేదేంటో నీకు తెలియడానికే ఇలా చేశాను. ధరణి పర్మనెంట్గా ఇంటికి వెళ్లకుండా నీ ఇంట్లోనే ఉండాలి అంటే ఒకే ఒక దారుంది బావా. ఏంట్రా అది? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడం. వాళ్ళ నీడ కూడా పడకుండా నీ ఇంట్లో నుంచి వెళ్లకుండా కాపల కుక్కల కాస్తాను. కాపలా రాస్కల్, ఏం కూసావురా? బావా, ఎందుకంత కోపం? కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. లైఫ్ లాంగ్ నీ ఇంట్లోనే నీ కళ్ళ ఎదురుగానే ఉంటుంది. నా ఇష్టం నీకు తెలుసు, నా ప్రేమ నీకు తెలుసు. సంతోషంగా బతుకుతుంది బావా. వేరే బయట సంబంధానికి ఇస్తే గ్యారంటీగా నూరు పోసి నీ ధరణిని దూరం చేస్తారు. దూరం చేయడం గ్యారంటీ బావా. ఆలోచించుకో బావా. రేపు ఏదైనా జరగచ్చు. నీ ప్రేమ అభిమానం నీకు దూరం అయిపోతాయి బావా. బావమర్ది బావ బతుకు కోరుకుంటాడు. నీ మంచి కోరి చెప్తున్నాను బావా. తర్వాత నీ ఇష్టం బావా. ఏంటి బావా, ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ బావా. నిర్ణయం తీసుకో బావా. నోరు ముయ్యరా. ఛీ! పడ్డా బావా, ఆలోచనలో పడ్డా. ఇవాళ కాకపోతే రేపైనా నేనే కరెక్ట్ అని నా కాళ్ళు కడిగి నన్ను అల్లుని చేసుకుంటా. ఇది ఫిక్స్. शिवात्रिनयने कात्यायनी
ఆ గుణ జననిల చూపు గాని నీడ గాని నా పిల్లల మీద పడకుండా చూడమ్మా. ధరణి పెళ్లి ధీరజ్తో అయ్యేటట్టు చూడమ్మా. నాకు శక్తి అన్న మాట ప్రకారం అంత ఆస్తి దక్కేలా చూడు తల్లి. మా నాన్న నన్ను కూతురుగా ఒప్పుకునేలా కరుణించు తల్లి. మా కన్న తల్లిదండ్రులెవరో నువ్వే మాకు అర్థమయ్యేలా చెయ్యాలి తల్లి. మేము ఎవరి కన్న పిల్లలమో వాళ్ళ దగ్గరకు పంపి వాళ్ళ ప్రేమ పొందేలా ఆశీర్వదించు. కొత్త సమస్య వచ్చింది. మేం చిన్నవాళ్ళం, మాకు మేముగా తీర్చుకోలేకపోతున్నాం. నువ్వే కరుణించి మాకు న్యాయం చేయాలి తల్లి. మా కన్న తల్లిదండ్రులెవరో నువ్వే మాకు అర్థమయ్యేలా చేయాలి తల్లి. మేము ఎవరి కన్న పిల్లలమో వాళ్ళ దగ్గరికి పంపి వాళ్ళ ప్రేమని పొందేలా ఆశీర్వదించు. కర్మ కాకపోతే వీళ్ళు కూడా ఈ గుడికే రావాలా? పండగ అనుకుంటే వేరే గుళ్ళేం లేవా? పనిగట్టుకుని మేం వచ్చిన గుడికే వచ్చారు. తెలిసొచ్చారో తెలుసుకుని వచ్చారు. ప్రశాంతత లేకుండా చేయడానికి వచ్చారు. సందు దొరికితే ఇక్కడ కూడా పిల్లల మనసు మార్చడానికి వచ్చారేమో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మా ఇలా ఇవ్వండి. పంతులు గారు, అయ్యా మా పిల్లల పేర్ల మీద అర్చన చేయండి. అలాగే. పైడిపాళ గోత్రోద్భవస్య శారద శారదానామధేయస్య బాలుధరణామధేయస్య. పంతులు గారు, మా గోత్రనామాలు కూడా చెప్పండి. అలాగే. విశ్వామిత్ర గోత్రం, విశ్వామిత్ర గోత్రోద్భవస్య జనశేఖర్ నామధేయస్య జనని నామధేయస్య ధరణి నామధేయస్య బాలు గారు మధు పైడిపాల గోత్రం మధుమిత నామధేయస్య. చూడండి పంతులు గారు, వాళ్ళు చెప్పిన గోత్రనామాల మీద కాకుండా నేను చెప్పిన గోత్రనామాల మీద మా పిల్లల పేర్ల మీద అర్చన చేయించండి. అలా ఎలా కుదురుతుంది? సృష్టి నియమం తప్పి నువ్వెలా గోత్రాలు మారుస్తావు? వాళ్ళు వీళ్ల కడుపున పుట్టిన పిల్లలు. అందుకే హరితరుణ్, ధరణి, బాలు మా అల్లుడి గోత్రం పేరు చెప్పి చేయించాలి. అదిగో ఆ మధు నీ కూతురయ్యా, నీ గోత్రం చెప్పి చేయించుకో. అంతేకాని గోత్రాలు మార్చి పూజలు చేయించే అధికారం నీకెక్కడుంది? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నేను ఆ గోత్రనామాలతోనే పూజలు చేయిస్తున్నాను. 20 ఏళ్ల తర్వాత మీరెవరండి గోత్రం మార్చడానికి? నిన్నటిదాకా మీ కూతురుగా పెరిగింది. మీ గోత్రం మీదనే కదా మధు పేరున అర్చన చేయించింది. ఇప్పుడెందుకు మారుస్తారు? ఎలా మారుస్తారు? చూడండి ప్రతాప్ గారు, అప్పుడు నిజాలు తెలియవు, ఇప్పుడు తెలిసాయి. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత కూడా తప్పు గోత్రాలు చెప్పి పాపం చేయకూడదు కదా. కట్టుకథలు చెప్పి పాపం చేస్తుంది మీరు, మమ్మల్ని అంటారే? కట్టుకథలో నిజమో నీకు తెలుసు. తెలిసి కూడా అబద్ధం ఆడుతున్నావంటే ఆ పాపం నీకు తగులుతుంది. చూడు శారదా గారు, పండుగ పుట్ట ఎందుకు అబద్ధాలు? పండుగ పుట్ట అబద్ధాలు ఆడకూడదు. తెలిసి తెలియక ఏ తప్పైనా చేయొచ్చు, కానీ తెలిసి చేస్తే అది చాలా పెద్ద నేరం, పాపం అవుతుంది. చూడండి పంతులు గారు, మా అల్లుడు గారు చెప్పిందే కరెక్ట్. ఆ గోత్రము పిల్లల పేరు మీద అర్చన చేయించండి. నేను ఒప్పుకోను. మా ఇంటి గోత్రం మీదే మా పిల్లల పేరున పూజ జరిపించండి.
నిన్న మనం పెట్టిన గొడవ వల్లే వీళ్ళ మధ్య నిప్పు రాసుకుంది. అదే ఇప్పుడు మండుతుంది. చూడండమ్మా, గోత్రనామాల పంచాయతీలు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. అమ్మవారి ముందు మీ అరుపులు కేకలు అంత మంచివి కాదు. మీరు పండగ పూట గుడికొచ్చింది అర్చన చేయించుకోవడానికా అరుచుకోవడానికా? మీ గోత్రాల పంచాయతీ బయటికి వెళ్ళి తేల్చుకోండి. నేను మాత్రం పెద్దవాళ్ళు చెప్పిన గోత్రాల మీద సహకుటుంబస్య అని చేయిస్తా. ఆ తర్వాత అంతా భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి గోత్రాలు ఏంటో. సరిపోయిందిగా, అమ్మవారు తేలుస్తారు. ఎవరు ఎవరి గోత్రనామం వాళ్ళో. గుణనామధేయస్య సహకుటుంబానాం అంటారు. అలాగే మీ పేరున కూడా అంతే. కొంపదీసి నువ్వు జననిని చంపాలనుకునే ప్లాన్ వాళ్ళకేమైనా తెలిసిపోయిందా? జై భవానీ!